Hi viewers, welcome to my channel Avani's World. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. శ్రీ మాత్రే నమః. ఈరోజు గురువారం, చిత్తా నక్షత్రం, సప్తమి అండి. సప్తమి అంటే సూర్యుడు అధిపతి. ఈరోజు మనం సూర్యారాధన చేయడం వలన అదృష్టంతో పాటు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అలాగే పితృదేవతల అనుగ్రహం మనకు ఉంటుంది అండి. మనకు చంచలత్వం ఏదైనా ఉంటే అది దూరం అవుతుంది. అలాగే ఎప్పటి నుంచో మన సంకల్పం నెరవేరకపోతే ఆ సంకల్పం తీరుతుంది అండి. సూర్యుడు గురువు మన జాతకంలో బాగుంటే మనకు ప్రభుత్వ ఉద్యోగం అనేది లభిస్తుంది అండి. అందుకని అందరూ కూడా ఈరోజు సూర్య భగవాన్ని నామస్మరణ చేయండి. ఈరోజు మంత్రబలం: ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఈ నామాన్ని ఈరోజు అందరూ 108 సార్లు జపించండి. సూర్యదేవుని అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈరోజు మంచి మాట: సూక్ష్మంలో మోక్షం అని అంటూ ఉంటారు మన పెద్దలు. యజ్ఞం చేయడం కుదరని వారు దీపం పెడితే ఫలితం ఉంటుంది. ఒకరు పుత్రకామేష్టి యాగం చేస్తారు. సంతానం కోసం వారు శ్రీమంతులు, డబ్బున్నవారు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దాన ధర్మాలు కూడా చేస్తారు. కానీ వాళ్ళకు ఎలాంటి సంతానం అనేది ప్రాప్తించదు. ఒకసారి యోగక్షేమంలో చూసి ఒక పరిహారం చేయడం వలన ఆ పరిహారం చేసిన 6 నెలల్లో ఆమె గర్భవతి అయ్యి సంతానానికి జన్మనిచ్చింది. సో ఈ ఓంకారం చూడడం వలన కలిగిన సంతానం కాబట్టి ఈ కార్యక్రమానికి గుర్తుగా వారు ఓంకార్ అనే పేరు పెట్టుకున్నారండి. సో మనం ఒక్కొక్కసారి ఎంత పెద్దగా చేసినా కూడా మనకు ఫలితం ఉండదు. చిన్నగా చేసినప్పుడే మనకు ఫలితం ఉంటుంది. ప్రతి గొప్ప పని కూడా చిన్న అడుగు నుంచే స్టార్ట్ అవుతుంది అండి. అలాగే ఎంత పెద్ద ఇల్లు అయినా కూడా ఒక చిన్న ఇటుక నుంచే ప్రారంభమవుతుంది. ఎంత పెద్ద గొప్ప వృక్షమైనా కూడా చిన్న విత్తనం నుండే స్టార్ట్ అవుతుంది అండి. ఒకరు అనారోగ్యంతో రోజులు లెక్క పెడుతూ ఉన్నారు. డాక్టర్స్ చెప్పారు ఎక్కువ కాలం బతకరు ఇక అని చెప్పేసి. కొంతమంది ధన్వంతరి హోమం చేయమని చెప్పారు. గురూజీ గారు కూడా అలాగే చెప్పి ఉన్నారంట. సో కానీ అయినా కూడా అతనికి ఎలాంటి అది కూడా జరగలేదు. అలాగే అతని అనారోగ్యం ఇంకా క్షీణిస్తూ వచ్చింది. ఒకసారి మన యోగక్షేమంలో చూసి మహావిష్ణువు ముందు అరటినారతో దీపం పెట్టడం, అరటి చెట్టు మొదట్లో దీపం పెట్టడం చూసి అతడు అదే ఆచరించడం వలన ఆ రోజు ఆచరించగానే ఆ రోజు సాయంత్రం అతనికి ఫోన్ వచ్చింది. ఈ వ్యాధికి కొత్త మెడిసిన్స్ వచ్చాయని చెప్పేసి. ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు అండి. దీనికి ఒక చిన్న కథ చెప్తానండి. శ్రీమంతుడు ఒక గ్రామంలో శ్రీమంతుడు ఉన్నాడండి. చాలా మంచివాడు, గొప్ప వ్యక్తి అండి. అతనికి కళ్ళకు సంబంధించిన అనారోగ్యం అనేది ప్రాప్తించింది. డాక్టర్స్ చెప్పారు మీరు ఓన్లీ పచ్చ రంగు మాత్రమే చూడాలి, అది కాకుండా వేరే ఏది చూసినా కూడా మీ కళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పేశారండి. సో అందుకని ఆ గ్రామంలోని వారంతా కూడా ఆ శ్రీమంతుని మంచితనానికి మెచ్చుకొని పచ్చరంగే వేసుకుంటూ ఉంటారండి. ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కూడా పచ్చరంగే ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి ఆ గ్రామానికి విచ్చేసినప్పుడు ఏంటి ఇదంతా పచ్చరంగు ఉంది అని చెప్తే ఆ గ్రామంలోని వారందరూ ఇలా మా ఊర్లో శ్రీమంతునికి ఇలా కళ్ళ ప్రాబ్లం ఉంది, అతడు పచ్చరంగు మాత్రమే చూడగలడు అంటే దీనికి సంబంధించిన పరిహారం నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆ శ్రీమంతుని దగ్గరికి ఆ వ్యక్తి వెళ్తాడండి. వెళ్ళి నాకు మీ వ్యాధికి నయం కావడానికి సంబంధించిన పరిష్కారం నేను చెప్తానని చెప్తాడు. అందరూ ఇలా పచ్చరంగు వేసుకోవడం కాకుండా మీరొక్కరే పచ్చరంగు అద్దాలు పెట్టుకోండి అని చెప్పడంతో అతడు అలాగే పాటిస్తాడండి. పాటించడం వలన కాస్తగా అతని అనారోగ్యం అంతా దూరం అయిపోయి మంచిగా అయిపోతాడండి. ఇదే సూక్ష్మంలో మోక్షం అండి. ఒక్కొక్కసారి మనం ఎంత పెద్దగా చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు కానీ చిన్న చిన్న విషయాల ద్వారానే మనకు ఫలితం అనేది లభిస్తుంది అని చెప్పేసి ఈ కథ నుండి మనం నీతి గ్రహించాలి. ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి. చాలామంది అక్షింతలు మనకు తెలుసు కదండి. మనం ఏదైనా సంకల్పం చేసేటప్పుడు అక్షింతలు చేతిలో పెట్టుకొని సంకల్పం చేస్తాము. అలాగే ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా అక్షింతలు పట్టుకుంటాము. అలాగే ఎవరినైనా ఆశీర్వదించేటప్పుడు కూడా మనం అక్షింతలు అనేవి చేతిలో పట్టుకుంటామండి. అలా మన చేతికి ఇచ్చినప్పుడు అవి మన చేతి నుంచి జారిపోతే కానీ లేకపోతే కలలో అయినా సరే మనకు అక్షింతలు మన చేతి నుంచి జారిపోయినప్పుడు అది శుభమా అశుభమా అంటే ఖచ్చితంగా అశుభం అనే అర్థం అండి. ఎందుకంటే మనం ఒక మంచి పని కోసం
మనం చేతిలో పట్టుకుంటే అది జారిపోతున్నాయి అంటే మనకి త్వరలో ఏదో ప్రమాదం రాబోతుంది అని చెప్పేసి భగవంతుడు మనకు సంకేతం ఇస్తున్నాడని అర్థమండి. అలా జరిగినప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఆ కింద పడిన అక్షింతలు వేరే వాళ్ళు తొక్కకుండా తీసేసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేసేయాలండి. తదుపరి మళ్ళీ గంధము, పసుపు, కుంకుమ ధరించి మళ్ళీ సంకల్పం చేసుకోవాలండి. ఇలా అక్షింతలు చేజారిన వెంటనే రావి చెట్టును కానీ, కొబ్బరి చెట్టును కానీ చూడడం వలన ఆ దోషం అనేది వెళ్ళిపోతుందండి. అందరూ ఆచరించండి. ఇక ఈరోజు తారాబలం చిత్తా నక్షత్రం నిత్య నక్షత్రం అండి. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి ప్రత్యక్ తార జాగ్రత్తగా ఉండాలి. భరణి, పూర్వ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార చాలా శుభం. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార జాగ్రత్తగా ఉండాలి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారు సంపద తార శుభం అండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారికి మిత్రతార శుభకరం అండి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి నైదన తార అంత మంచిది కాదు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధన తార. ఇక వాస్తు పరిష్కారం అండి. చాలామంది ఇంతకుముందు ఉన్న ఇంటికంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ బాగుండట్లేదు అంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా వాస్తు దోషం ఉంది అని అర్థం అండి. ఆగ్నేయంలో, వాయవ్యంలో వాస్తు దోషం ఉన్నట్లయితే ఆ ఇంటికి ఆడపిల్లల ద్వారా అగౌరవం అనేది ప్రాప్తిస్తుంది అండి. అలాగే ఈశాన్యం, నైరుతి మూలల్లో మనకి వాస్తు దోషం ఉన్నట్లయితే మగవారి ద్వారా అగౌరవం అనేది ప్రాప్తిస్తుంది అండి. మేము వాస్తు కోసం ఎన్ని చేసినా కూడా ఇవి తగ్గట్లేదు అనుకుంటే అక్కడ ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వలన ఫలితం ఉంటుంది. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు శుక్రవారం, అష్టమి, దగ్ధయోగం అండి. రేపు లక్ష్మీ కలశం పెట్టుకొని అందులో పాలు పోసి ఒక శంకు ఉంచండి. తర్వాత తామర వత్తులతోని దీపం వెలిగించి తామర పువ్వులతోని పూజ చేయండి లక్ష్మీదేవికి. ఆ తర్వాత కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఆ తదుపరి రోజు ఆ శంకుని తీసి మంచిగా కడిగి ఎర్రని బట్టల్లో పెట్టి బీరువాలో పెట్టడం వలన మనకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. అలాగే మనకు దవస ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు అండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. నిందలు, అపనిందలు, అరిష్టాలు అనేవి మనకు దూరం కావడం కోసం అవి తొలగిపోవాలంటే ఈరోజు మనం దుర్గాదేవిని పూజించాలి అండి. దుర్గాదేవి ముందు మినప్పిండితో చేసిన 2 ప్రమిదల్లో దీపారాధన చేసి దుర్గా కవచాన్ని కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, లేదంటే దుర్గా స్తోత్రాలు ఏవైనా కానీ పఠించడం వలన మనకున్న నిందలు, అపనిందలు, అరిష్టాలు అనేవి దూరం అవుతాయి. అందరూ చక్కగా ఈరోజు సాయంత్రం ఆచరించండి.